ఈ ప్రపంచంలో అస్ఖలిత బ్రహ్మచారి ఎవరు? మానవ దేహంలో సప్త ధాతువులు ఉంటాయి. అవి మాంసము, రక్తము, కొవ్వు, శ్లేష్మము, మూత్రము, పైత్యరసము మరియు వీర్యము. ఇవి ఉండవలసిన స్థాయిలో ఉన్నప్పుడు మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. ఆయుర్వేద వైద్య శాస్త్రంలో కూడా వీర్యము అతి శక్తివంతమైనది మరియు తేజస్సును కలిగించినది అని పేర్కొనబడింది. ఆ కారణంగానే అతి తక్కువ సార్లు వీర్యస్ఖలనం జరిగే వారికి తేజస్సు అధికంగా ఉంటుందని చెప్పబడింది. మహాభారతం చదివిన వారికి ఎవరికైనా గోటక బ్రహ్మచారి ఎవరు అంటే కురు పాండవుల పితామహుడైన భీష్ముడు అని తెలుసు. ఒకసారి ధర్మరాజు ఏదో పుణ్యకార్య నిమిత్తం ఒక జీవితకాల బ్రహ్మచారి అవసరమై భీష్ముడిని దగ్గరికి వెళ్ళాడు. తన వద్దకు వచ్చిన ధర్మరాజు యొక్క ఉద్దేశాన్ని తెలుసుకున్న భీష్ముడు ధర్మరాజుతో ఇలా అన్నాడు, నాయనా, నేను నా జీవితకాలమంతా బ్రహ్మచారిగానే గడిపాను. ఏ స్త్రీతోనూ నాకు శృంగారపరమైన సంబంధం లేదు. కానీ ఏదో ఒక సమయంలో నిద్రలో నాకు వీర్యస్ఖలనం అయి ఉండవచ్చు. వీర్యస్ఖలనం అయిన వారిని బ్రహ్మచారిగా యోగ శాస్త్రాలు అంగీకరించవు. కనుక నన్ను సంపూర్ణ బ్రహ్మచారిగా భావించకు. తాతగారి మాటలు విన్న ధర్మరాజుకి దిమ్మ తిరిగి, భీష్ముడిని పితామహ, మరి నా పూజలకు పనికి వచ్చే అస్ఖలిత బ్రహ్మచారి నాకు ఎక్కడ దొరుకుతాడు అని అడిగాడు. అప్పుడు భీష్ముడు గంభీరంగా, ఈ భూమి మీద శ్రీకృష్ణుడు మాత్రమే నిజమైన బ్రహ్మచారి అని చెప్పాడు. తాతగారి మాటలతో ధర్మరాజుకి విపరీతమైన ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే అత్యంత సుందరీమణులైన అష్ట భార్యలతో పాటు 16,000 మంది గోపికలతో నిత్యము శృంగార సాగరంలో మునిగి తేలే శ్రీకృష్ణుడు బ్రహ్మచారి ఎలా అవుతాడు? ధర్మరాజు మనోభావాన్ని అర్థం చేసుకున్న భీష్ముడు ధర్మరాజుతో, నాయనా, శ్రీకృష్ణుడు ఎంతమంది భార్యలతోనూ మరియు ప్రియురాళ్లతోనూ సంభోగం జరిపినా అతడు ఏనాడు వీరస్ఖలనం పొందలేదు. తన భాగస్వాములను శృంగారపరంగా తృప్తిపరిచాడే కానీ తాను మాత్రం తామరాకు మీద నీటి బొట్టులాగా ఎలాంటి ప్రభావానికి లోను కాకుండా ఉన్నాడు. కనుక శ్రీకృష్ణుడు మాత్రమే నిజమైన అస్ఖలిత బ్రహ్మచారి అని చెప్పాడు. తెలుసుకున్నారు కదా అస్ఖలిత బ్రహ్మచారి శ్రీకృష్ణుడు గురించి. మరి ఇంకొక ఇంట్రెస్టింగ్ న్యూస్తో మళ్ళీ మీ ముందుకు మీ రహస్యవాణిలోకి వచ్చేస్తాను. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.